నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. లక్ష్మీ సమేత విష్ణుమూర్తి ఆయా రూపంలో సీతారాములుగా, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రూపాలలో వెలసిన అమ్మవారిని స్వామివారిని అర్చకులు అందంగా ముస్తాబు చేసి వివిధ రకాల పువ్వులతో ముత్యాల హారాలతో అలంకరణ చేశారు. భక్తులు భజనలు చేస్తూ భక్తి పాటలు పాడుతూ స్వామివారిని రంజింపజేశారు. ఆలయ పూజలను వైకుంఠ ఏకాదశి ప్రత్యేకతను భక్తులకు వివరించారు. ఆడలు అయిపోతే మొగలు వేస్తారు. ప్రేమతో నీ పూజ శ్రీరామచంద్ర ప్రభో. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా స్వామివారిని ఎంతో వైభవపేతంగా కన్నుల పండుగగా దేదీప్యమానంగా సువాసనలు చేలే ఆ ఇలాచీల దండలతోని తర్వాత నెమలి వాటితో అన్నిటి కూడా సర్వాంగ సుందరంగా అలంకారప్రాయుడు ఆ విష్ణుమూర్తి సైతమైన ఈ శ్రీమన్నారాయణమూర్తుడైన రామచంద్రమూర్తి కాబట్టి కళ్యాణరాముడు కోదండరాముడుగా ఎన్నో పేర్లతో పిలిచిన పలికే ఆ రామచంద్రమూర్తిని అత్యంత వైభవపేతంగా అలంకరించి ఉదయం తెల్లవారుజాము నుంచి బ్రహ్మముహూర్తంలో ఉత్తర ద్వార దర్శనం గుండా తీసుకువచ్చి భక్తులందరూ వందలాది వేలాది మంది దర్శనం చేసుకునేట్టు అనేక ఏర్పాట్లు తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కనుక భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి సంపూర్ణ కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాం.